వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలినాళ్లలోనే పలువురు వైసీపీ నేతల అరెస్టులు చోటు చేసుకున్నాయి. మరి దాని తర్వాత అంతా అయిపోయారు. ఇక జగన్ వంతేనా అనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. రాజకీయ వర్గాలతో పాటు మీడియా వేదికల్లోనూ జగన్ అరెస్టుపై పెద్ద ఎత్తున ఊహాగానాలే వినిపించాయి. అయితే కాలక్రమేణా ప్రచారం తగ్గిపోయింది. కానీ తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరొకసారి రాజకీయ చర్చల్లోకి తీసుకొస్తున్నాయి. అయితే నెల్లూరు జిల్లాలో సభ నిర్వహించారు చంద్రబాబు. అయితే అందులోనే మాట్లాడుతూ 2023 సెప్టెంబర్లో తన అరెస్టు ఘటనని ఆయనే గుర్తు చేసుకున్నారు. నన్ను జైలుకు పంపించారు, మరి నేను కూడా తిరిగి కక్ష తీర్చుకొని జగన్ జైలుకి పంపించలేనా? అసలు నాకు ఆ శక్తి లేదా అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. నన్ను జైలుకి పంపిన వారిని తిరిగి జైలుకి పంపటం నాకు ఒకే ఒక్క నిమిషం పని అని వ్యాఖ్యానించటమే ఇప్పుడు సంచలనం సృష్టించింది. అయితే అదే సమయంలో ఆయన ఇంకొక స్పష్టత కూడా ఇచ్చారు. నేను రాజకీయ కక్ష సాధింపులు చెయ్యను, ఇది నా విధానానికి విరుద్ధం. అయితే అరెస్ట్ చేయాలనుకుంటే ఇప్పటికే చేయొచ్చు, కానీ నేను ఏ రకంగా కూడా స్టెప్ తీసుకోను. ఇప్పటికే రాష్ట్రం ఎన్నో నష్టాలను చూసింది, ఎదుర్కొంది వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు నాకు ప్రతీకార రాజకీయాల కంటే కూడా ఏపీ ప్రజల అభివృద్ధిపైనే నా దృష్టి ఉందంటూ చెప్పారు చంద్రబాబు. రాష్ట్ర పురోగతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందుకే వ్యక్తిగత ప్రతీకారాలకు తావివ్వబోమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదే చంద్రబాబుకి జగన్కి తేడా. కానీ జగన్ మాత్రం నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మళ్ళీ 2029లో గనక వైసీపీ వస్తే వాళ్ళని తోస్తాం వీళ్ళని తోస్తాం అంటున్నారు. ఇది సంస్కారం లేని రాజకీయాలంటే ఖచ్చితంగా జగన్ దగ్గరే నేర్చుకోవాలి. అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం చేతిలో ఇంకా దాదాపుగా చూస్తే 3 సంవత్సరాల పాలనా కాలం ఉంది. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ఆసక్తి కూడా ఉంది. అయితే అసలు జగన్ అరెస్ట్ నిజంగా జరుగుతుందా లేదా అనే ప్రశ్నకి మాత్రం మనం ఇప్పుడే సమాధానం చెప్పలేం. ఎందుకంటే రాజకీయాల్లో పరిస్థితులు క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం గత అనుభవాలను గుర్తు చేస్తున్నారు. చంద్రబాబును 2023లో అరెస్ట్ చేయటం అప్పటి వైసీపీ ప్రభుత్వానికి రాజకీయంగా భారీ నష్టాన్ని మిగిల్చిందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. ఎన్నికలకి ఇంకా కొద్ది నెలల ముందు జరిగిన ఆ అరెస్టు టీడీపీకి చాలా సానుభూతిని తెచ్చింది. జగన్ తీసుకున్న ఒకే ఒక్క రాంగ్ స్టెప్ ఇప్పుడు ఆయన్ని 11 సీట్లకే పరిమితం చేసింది. అదే ఒకవేళ ఆయన చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించకుండా ఉండుంటే కనుక మరి మేబీ సిచ్యువేషన్ ఎట్లా ఉండేదో మనకు చెప్పలేం. మరి అదే ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపించిందని అందరికీ తెలుసు. మరి సేమ్ ఇప్పుడు అదే గనక కూటమి ప్రభుత్వం పునరావృతం చేస్తే ఖచ్చితంగా జగన్కి సానుభూతి ఇచ్చే వాళ్ళే ఎక్కువైపోతారు. ఖచ్చితంగా జగన్ లాగా చంద్రబాబుకి బుర్ర లేకుండా లేదు, బుర్ర ఉంది కాబట్టి ఆలోచించారు. కాకపోతే జగన్ వైపు దర్యాప్తులు లేదా చట్టపరమైన చర్యలు పూర్తిగా ముగిసిపోయాయని కూడా మనం చెప్పలేం. రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా కూడా అవి రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది కూడా చూడాలి. మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు చెప్పిన తాజా వ్యాఖ్యలు జగన్ అరెస్టు చర్చకు మళ్ళీ ఊపిరిపోసాయి. కాకపోతే ప్రస్తుతానికైతే ఇవేం జరగవు. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ హెచ్చరికగానే ఉంటుందా, లేక భవిష్యత్తులో నిజంగానే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయా అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఏపీ రాజకీయాల్లో జగన్ అరెస్టే ఇంకొక హాట్ టాపిక్గా మారింది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.